ఈమె తన పక్కన ఉన్న సీటులో అస్థికలతో ఉన్న పెట్టెను ఉంచింది. కొన్ని రోజుల క్రితం ఆమె తమ్ముడు దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు. కాని పక్కన కూర్చున్న వ్యక్తి అది గమనించి ఆమెతో ఆ పెట్టెను తొలగించాలని కోరాడు. ఆ మహిళ 2 విమాన టిక్కెట్లు కొన్నట్లు వివరించి ఆ వ్యక్తి అర్థం చేసుకుంటారేమో అని ఆశపడింది. అయినప్పటికీ ఆ వ్యక్తి నిరంతరం ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అతను ఒక ఎయిర్ హోస్టెస్ను పిలిచి సీటు మార్పును కోరాడు. ఆమె అన్ని ఎకానమీ సీట్లు ఇప్పటికే నిండి ఉన్నాయని తెలిపింది. దాంతో ఆ వ్యక్తి తాను ఉచితంగా ఫస్ట్ క్లాస్కు మారాలని తొందరపెట్టారు. ఈ పరిస్థితిని చూసిన ఎయిర్ హోస్టెస్ తక్షణమే ఈ విషయాన్ని పార్సర్కు తెలియజేసింది. ఆమె వివరణ విన్న పార్సర్ ఏమీ చేయాలో తెలియక కెప్టెన్ను కలిసింది. కెప్టెన్ చెప్పిన వివరాల ప్రకారం ఆ మహిళ తమ్ముడి త్యాగాన్ని ఎయిర్లైన్ ముందుగానే తెలుసుకుని విషయాన్ని మౌనంగా నిర్వహించాలని ప్లాన్ చేసింది. కానీ ఆ వ్యక్తి గందరగోళం సృష్టించడంతో పార్సర్కు వెంటనే ఏం చేయాలో అర్థమైంది. ఆమె ఈ మొత్తం విషయాన్ని ఎయిర్లైన్ చైర్మన్కు వివరించింది. ఆమె మాటలు విన్న చైర్మన్ తక్షణమే తన సీటును వదిలి ముందున్న రెగ్యులర్ సీటుకు వెళ్లిపోయాడు. తర్వాత పార్సర్ తిరిగి ఎకానమీ క్లాస్కు వచ్చి ఆ మహిళను కలిసింది. ఆ వ్యక్తి పార్సర్ను చూస్తూ తన డిమాండ్ మంజూరైందని సంతోషపడ్డాడు. కానీ పార్సర్ అతనిని పట్టించుకోకుండా మహిళను ఫస్ట్ క్లాస్కు ఆహ్వానించింది. ఆ విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి వెనక్కి కూర్చుని అసహనంతో చూశాడు. పార్సర్ వ్యక్తిగతంగా ఆ మహిళను ఫస్ట్ క్లాస్కు తీసుకెళ్లింది. దేశం కోసం తన తమ్ముడిని కోల్పోయిన ఆమెకు ఇది ఒక కనీస గౌరవం.